ఇది వంకాయ టమాటా కూర అండి. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి 2 చెంచాలు కుకింగ్ ఆయిల్ వేసానండి. పల్లి నూనె వేసాను. ఆ తర్వాత లేత వంకాయలు, చెట్టుకు కాసిన వంకాయలు, ఇవి కంత రెసిపీస్ చూపించాను కదండీ! అవి బ్రింజాల్స్ అనమాట. వాటిని సన్నగా పొడవుగా తరిగాను. నీళ్ళలో వేసానండి. లోపల పసుపు, ఉప్పు కలిపి నీళ్ళలో వేసాను. చేదు రాకుండా. ఒక ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా ముందుగా కట్ చేసి పెట్టుకున్నానండి. అవి పాన్ మీద వేసి పచ్చి వాసన పోయే వరకు ఉల్లిపాయలు ముందు వేగించి కొద్దిగా టమాటాలు కూడా బాగా వేగనిచ్చానండి. ఆ తర్వాత వంకాయ ముక్కలు వేశాను. పసుపు, ఉప్పు, కారము, ధనియాల పొడి, కాస్త గరం మసాలా వేసుకొని పావు చెంచా బాగా కలిపానండి. అయితే బాగా వేగాకే పావు కప్పు నీళ్లు వేసి కొంచెం మూత పెట్టి మగ్గించానండి. ముక్కలు ఇది వంకాయ ముక్కలు ఫ్రెష్గా ఉన్నాయి కాబట్టి కూర చాలా టేస్టీగా ఉందండి. అయితే మనకు కనుక వంకాయలు వాడిపోయినట్టుగా ఉంటే కొంచెం మనం డిలే అయితే కుకింగ్ వాటిని మనం వంకాయ పచ్చడికో, వంకాయ పచ్చి పులుసుకో వాడుకోవచ్చండి. ఇది రెగ్యులర్గా చెప్తున్న టిప్పే. అయితే ఒక చెంచా పల్లి నూనెకి పావు చెంచా నువ్వుల నూనె, పావు చెంచా ఆవ నూనె కనుక కలిపి పెట్టుకుంటే తక్కువ ఆయిల్తో టేస్ట్ ఎక్కువగా వస్తుందండి. ఇండక్షన్ స్టవ్ మీద కూరగాయలు చాలా ఫాస్ట్గా ఉడికిపోతాయండి. 1200 టెంపరేచర్ అంటే దానికి తక్కువ ఆయిల్లో కూడా టేస్ట్ బాగా వస్తుంది. అయితే ఇందులో ఒక ఇంపార్టెంట్ టిప్ అండి. ఎప్పుడు కూడా మనము ఫ్రెష్ వెజిటబుల్స్ తీసుకుంటే ఆయిల్ తక్కువగా పడుతుందండి. కూరగాయలు సన్నగా కట్ చేసుకుంటే ఆ కూరగాయలు కూర కూడా తొందరగా ఉడుకుతుందండి. ముందుగానే ప్రతి కూరలో కూడా నేను పసుపు, ఉప్పు, కారం అన్నీ ఒక్కసారే వేసేసి స్టవ్ మీద మూత పెడతానండి. కూర లాస్ట్‌కి కనుక వేసుకుంటే ఆ మసాలా కూరకి పట్టదనమాట. తర్వాత చాలామందికి అసలు సబ్స్క్రిప్షన్ అంటే ఏంటో తెలియదండి. మీకు కనుక సబ్స్క్రిప్షన్ గురించి తెలుసుంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి. యూట్యూబ్ షార్ట్స్లో నేను ఒక 1000 షార్ట్స్ వరకు అప్లోడ్ చేశానండి. 2.5 to 3 మంత్స్ దాటిపోయింది. ఇప్పుడు 3 మంత్స్ 10-15 డేస్ అయిందండి. అయితే 2 మంత్స్ నుంచి నేను కాన్సన్ట్రేట్ చేస్తున్నాను యూట్యూబ్లో. నాకు 1,03,000 వ్యూస్ వరకు వచ్చాయండి. ఈరోజు నేను యూట్యూబ్ కొత్తగా ఛానల్ ఓపెన్ చేసుకున్న వాళ్ళకి కొన్ని యూస్ఫుల్ టిప్స్ కూడా అప్లోడ్ చేశాను. చెక్ చేయండి. తర్వాత న్యూట్రిషన్ వాల్యూస్ ప్రతిసారి ఎందుకు చెప్తున్నానంటే మనకు కొంచెం అవేర్నెస్ ఉంటే చక్కగా మనం ఏం వండుకుంటున్నామో అవి ఎక్కువ రిపీటెడ్గా వండుకోవడానికి, కామన్ మ్యాన్కి కూడా అర్థం కావడానికి, లేమ్యాన్కి కూడా అర్థం కావడానికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. మీకు కనుక ఆ న్యూట్రిషన్ వాల్యూస్ కనుక తెలుసుంటే ఇగ్నోర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ గ్రేట్ సపోర్ట్ అండ్ లవ్ అండి. తర్వాత నేను కూర కారం అని కొన్ని 2-3 రకాల మసాలాలని, రసం మిక్స్, ఇన్స్టెంట్ సాంబార్ మిక్స్ అని, ఎందుకంటే వెజిటేరియన్స్కి కర్రీలో మనకి ఎటువంటి మసాలా ఉంటే బాగుంటుందనేవి కూడా నా ఛానల్లో చూపించానండి. తర్వాత ఇన్స్టెంట్ ఇన్స్టెంట్గా చేసుకునే దోశ, మల్టీగ్రెయిన్ దోశ, ఇన్స్టెంట్ ఇడ్లీ మిక్స్, జొన్న పిండి, రాగి పిండితో చూపించాను. ఇన్స్టెంట్గా చేసుకునే బోండాలు తక్కువ టైంలో అయిపోయే చాలా ఈజీ టిప్స్తో చూపించానండి. ప్లీజ్ వాచ్ మై ప్రీవియస్ వీడియోస్.